హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజ్ కుమార్. మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ ఏ మంత్లో ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళినైతే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది. 2024 అక్టోబర్ మంత్లో మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో 2024 నుంచి ఈ నోటిఫికేషన్లు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాని తర్వాత 4వ నోటిఫికేషన్ వచ్చేసి పారామెడికల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ ఏదైతే ఉందో మనకు డిసెంబర్ మంత్లో ఈ ఎస్ఐకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. డిసెంబర్లో 2, 3, 9, 12, 13 ఈ తేదీల్లో అయితే ఈ ఎగ్జామినేషన్ అనేది ఎస్ఐకి సంబంధించి అయిపోయింది. ఆ తర్వాత ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు సంబంధించి మనకు మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖు వరకు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక 3వ నోటిఫికేషన్ ఏదైతే ఉందో జూనియర్ ఇంజనీర్కి సంబంధించి ఇది చాలా తక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి కాబట్టి డిసెంబర్ మంత్లోనే 16 నుంచి 18వ తారీఖు వరకు అయితే మనకు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక 4వ నోటిఫికేషన్ వచ్చేసి పారామెడికల్ నోటిఫికేషన్స్. సో మనకు నెక్స్ట్ మంత్ మార్చ్లో ఆల్రెడీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి సో మార్చి నుంచి 20 వరకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. సో మనకు అంతకంటే ముందు పారామెడికల్ మనకు నోటిఫికేషన్ ప్రకారం మీరు చూసుకున్నట్టయితే పారామెడికల్ ఎగ్జామినేషన్స్ ఒకటి మనకు కావాల్సి ఉంది. సో ఈ పారామెడికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఏప్రిల్ 2nd వీక్లో ఉండే అవకాశం అయితే ఉంది. పారామెడికల్ మనకు 4వ నోటిఫికేషన్. ఆ తర్వాత వచ్చిన నోటిఫికేషనే మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ 5, 6 అని చెప్పి ఇవి 2 నోటిఫికేషన్లు సపరేట్గా రిలీజ్ కావడం జరిగింది. ఎప్పుడైనా కంబైన్డ్గా రిలీజ్ అయ్యేటిది. సో 5, 6 సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 5, 2024, అలాగే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు 6, 2024 అని చెప్పి ఈ విధంగా రిలీజ్ కావడం జరిగింది. ఇక మనకు ఏప్రిల్ 2nd వీక్లో అంటే ఏప్రిల్ మధ్యలో మనకు ఈ పారామెడికల్ ఎగ్జామినేషన్ జరిగిపోయినట్టయితే మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అనేది ఏప్రిల్ అండ్ మే మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో జూన్, జూలైలో కూడా ఉంటుందా అని చెప్పి అడగవచ్చు. సో జూన్, జూలైలో మనకు ఆర్ఆర్బి జాబ్ క్యాలెండర్ ప్రకారము సెలక్షన్స్ పోస్ట్కు సంబంధించిన ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నట్టు మనకు జాబ్ క్యాలెండర్స్లో దాంట్లో ఎగ్జామినేషన్ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి సో జూన్, జూలైలో ఉండే అవకాశం అయితే లేదు. ఉంటే ఏప్రిల్, మేలో ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి సో మనకు ఇప్పుడు ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అంటే ఇంకొక 2 months పెట్టుకున్నా కానీ ఈ 2 monthsలో మంచి ప్రిపరేషన్ అయినట్టయితే మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT 1 అయితే క్రాక్ చేయవచ్చు. సో జరగదు కావచ్చు అని చెప్పి అనుకున్నారంటే పొరపాటే, తప్పులో కాలేసినట్టే. సో మనకు ఎగ్జామ్ ఒక 1 month ఉన్నలోపే ఎగ్జామ్స్ డేట్స్ రిలీజ్ చేస్తుంది. ఆర్ఆర్బి ఎప్పుడు రిలీజ్ చేస్తుంది అని చెప్పి కూడా మనకు అంత క్లారిటీ ఉండదు. సో ఒక్కొక్క నోటిఫికేషన్ గురించి ఒక్కొక్క నోటిఫికేషన్ కండక్ట్ చేసుకుంటూ పోతుంది. మనకి ఇప్పుడు గ్రూప్ డి ఏదైతే ఉందో మనకు ఈ ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఇది అయిపోవడంతోటే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అది అయిపోగానే మనకు ఖచ్చితంగా పారామెడికల్ ఎగ్జామినేషన్ అయితే జరిగే అవకాశం ఉంది. కాబట్టి సో మిత్రులు గమనించాలి, మనకు ఈ ఎన్టీపీసీ ఏప్రిల్ అండ్ మేలో ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మిస్ అయిందంటే మళ్ళీ మనకు సెలక్షన్ ఆర్ఆర్బి సెలక్షన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో జూన్, జూలైలో ఉన్నాయి కాబట్టి అప్పుడు జరిగే అవకాశం కూడా లేదు. సో దాని తర్వాత జరగచ్చు. ఎప్పుడైనా మనకు ఎగ్జామినేషన్స్ ముందుగా జరుగుతాయనే ప్రిపరేషన్, మనము ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కానీ రాయగలుగుతామనే కాన్ఫిడెంట్తో ఉన్నట్టయితేనే రాయగలము. మనకు 2 నెలలు టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఖచ్చితంగా మాక్ టెస్టులు అనేది కండక్ట్ చేయాలి. సో ఈ మాక్ టెస్ట్లో మీరు మాక్ టెస్టులు అనేది మీరు ప్రిపేర్ అయినట్టయితే మీరు ఏ సబ్జెక్ట్ పైన, ఏ టాపిక్ పైన మీకు తక్కువ మార్కులు వస్తున్నాయో మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే సో దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఎక్కువ మార్కులు పొందొచ్చు. సో ఇక మనము ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించిన ఆర్ఆర్బికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మ్యాథ్స్ నుంచి 30 మార్క్స్ రావడం జరుగుతుంది. అలాగే రీజనింగ్ నుంచి
మనకు 30 మార్క్స్, మొత్తం 100 మార్క్స్ మనకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి టైం వచ్చేసి 90 మినిట్స్ మనకు టైం అనేది ఉంటుంది. సో ఈ 90 మినిట్స్ టైంలో మనకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఉంటారు. అంటే మనకు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ లేదా జనరల్ స్టడీస్ ఏదైతే అనుకుంటామో దాంట్లో 40 మార్క్స్ కాబట్టి కరెంట్ అఫైర్, హిస్టరీ, పాలిటీ, జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ చాలా రకాలు ఇందులో వస్తాయి మనకు జనరల్ స్టడీస్ కాబట్టి. సో ఖచ్చితంగా దీన్ని 40 వచ్చేటట్టు చూసుకున్నట్టయితే మనకు మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక రీజనింగ్ కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు రీజనింగ్ మీద కూడా దృష్టి పెట్టినట్టయితే మనకు ఇవే 70 మార్క్స్ అయితే కాబట్టి దాదాపు మనము 60 to 70 మార్క్స్ మనము టార్గెట్ పెట్టుకున్నట్టయితే మ్యాథ్స్ నుంచి ఒక 20 మార్క్స్, ఈ విధంగా ఒక 80 మార్క్స్కు మనము స్కోర్ చేసేటట్టు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, సిబిటీ 1 అయితే క్రాక్ చేయవచ్చు. సో మనం సిబిటీ 2కు క్వాలిఫై అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో దీనిపైన దృష్టి పెట్టుకోండి. మనము ఈ సిలబస్కి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ వైజ్గా మనకు ప్రీవియస్ పేపర్ల ఆధారంగా ఎన్ని మార్క్స్ వస్తాయి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలనే వీడియో కూడా మనం చేసుకుందాం కాబట్టి సో మనకు ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ఏప్రిల్, మేలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు గమనించాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.